హాయ్ అండి. ఇవాళ నేను మీకోసం చాలా సింపుల్గా చేసుకుని ఉల్లిపాయలు కూడా వేయకుండా వెల్లుల్లిపాయలు కూడా వేయకుండా చక్కగా టేస్టీగా చేసుకునే దొండకాయ ఫ్రై. దొండకాయ ఫ్రై రాదా అనుకుంటారు మీరు. దొండకాయ ఫ్రై అందరికీ వచ్చండి, ఎవరికి రాదు. దొండకాయ అందరికీ ఫేవరెట్. సో నేను చెప్పేది ఏంటంటే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు, ఎలాంటి ఆర్భాటాలు లేకుండా. మనం ఇంట్లో హ్యాపీగా దొండకాయలు ఉంటే చాలు. నేను ఫస్ట్ అయితే ప్యాన్లో నూనె వేసేసుకున్నానండి. నూనె వేసేసుకున్నాక జీలకర్ర వేసుకున్నాను. జీలకర్ర వేసుకున్నాక నేను ఇప్పుడు దొండకాయలు సన్నగా ఇలా రౌండ్గా తరిగినవి, చక్రాల్లా తరిగినవి నేను తగినంత నూనె వేసేసుకున్నాక ఇలా ఫ్రై చేసినాను అనమాట. చాలా చాలా బాగుంటుంది దొండకాయ ఫ్రై అనేది, చాలా బాగుంటుంది, నాకైతే చాలా ఇష్టం. సో ఇలా తగినంత నూనె వేసేసుకుని మనం కొంచెం టైం అయితే పడుతుందండి. దొండకాయ అంత తొందరగా వేగదు, అది మన అందరికీ తెలిసినదే. కానీ ఎంత బాగా వేగితే అంత టేస్ట్ ఉంటుంది. దొండకాయ మసాలా చేసుకుంటారు, దొండకాయ గుత్తి దొండకాయ చేసుకుంటారు, దొండకాయ పోపు కారం చేసుకుంటారు, దొండకాయ కొబ్బరి వేసి చేసుకుంటారు, రకరకాలుగా చేసుకుంటారు. నాకు ఇవాళ అయితే అసలు ఏం చేయాలని అనిపించక నేను ఇవాళ దొండకాయలు ఉంటే ఫ్రై చేస్తున్నాను. సో మీకు కూడా నేను షేర్ చేద్దామని, ఇది కుకింగ్ ఛానల్ కాబట్టి నేను చేసుకునేది మీకు చూపించాలి కాబట్టి నేను మీకు షేర్ చేస్తున్నాను. మీకు నచ్చితే కంపల్సరీ చేసుకోండి, చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేయండి. సో ఇవి బాగా వేగాలి. సో ఇప్పుడు మాత్రం నేను చక్కగా ఇలా పసుపు వేసేస్తాను. పసుపు వేసేసి బాగా వేయించడానికి ఫ్రైకి ఉంచేస్తాను. టైం పడుతుందని చెప్పాను కదండి. సో నేను కాసేపు ఒక 5 to 6 to 7 minutes నేను ఇలా ఉంచేస్తానన్నమాట. కొంచెం ఒక్కసారి ఒక 2 minutes మూత పెట్టేసి ఉంచేస్తాను. సో దట్ అవి సాఫ్ట్గా అయిపోతాయి. సాఫ్ట్గా అయిపోయాక అప్పుడు మనం ఇంకా మూత తీసేయాలి. అస్తమానం మూత పెట్టక్కర్లేదు, కొంచెం సాఫ్ట్గా అయ్యేదాకానే మనం మూత పెట్టాలి. ఆ తర్వాత నుంచి ఇంకా అవసరం లేదు. ఉల్లిపాయలు కూడా వేసి చేసుకుంటారు, అది కూడా చాలా బాగుంటుంది. సో నేను ఇవాళ నేను ఉల్లిపాయలు వేయకూడదని కాదు, వేయాలని అనిపించలేదంతే. వేయాలని అనిపించలేదని జస్ట్ దొండకాయ ఫ్రై లాగే తినాలని అనిపించింది. సో దొండకాయ ఫ్రై లాగే తిందామని సో మీకు కూడా నేను షేర్ చేస్తున్నాను. సో వేగాక నేను మీకు చూపిస్తాను బాగా. ఓకేనా అండి? 40 to 50% వేగిపోయాయండి. ఆవిరి వస్తుంది, మీకు కనిపించట్లేదు. 40 to 50% వేగిపోయి చక్కగా నూనె ఎక్కువ వేసుకోవాలి. అస్సలు కాంప్రమైజ్ అవ్వద్దండి. దొండకాయ ఫ్రైకి నిజంగా చాలా బాగుంటుంది. కొంచెం నూనె మాత్రం ఎక్కువే పడుతుంది. సో బాగా మంచిగా వేస్తేనే బాగుంటాయి ఇవి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది దొండకాయ ఫ్రై మాత్రం. ఎందుకో తెలీదు, ఎంత తిన్నా తనివి తీరదు, ఎన్నిసార్లు తిన్నా తనివి తీరదు. అలా తినాలని అనిపిస్తూ ఉంటుంది దొండకాయ ఫ్రై అనేది. చాలా మంచిదండి, డైజెషన్కి చాలా మంచిది. కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉండదు. చాలా చాలా వెయిట్ లాస్కి మంచిది. సో అందరూ అనుకుంటారు దొండకాయ ఏంటి మంద బుద్ధి ఏదేదో అంటారు. నో, చాలా చాలా మంచివి. తప్పకుండా ఇందులో ఎక్కువ ఫైబర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి కంపల్సరీ మనం వీక్లీ థ్రైస్ అయినా తింటూ ఉండాలి. చాలా చాలా మంచిది. ఇప్పుడు నేను ఆవాలు మెంతులు పొడి చేసి పెట్టుకుంటాను కదా, అది వేసేస్తాను. ఒక్క 1/2 స్పూన్ జస్ట్ ఫ్లేవర్ కోసం నేను హైలోనే పెట్టుకున్నానండి. చాలా బాగుంటుంది ఆ ఆవాలు మెంతులు ఫ్లేవర్ వేస్తే, చాలా మంచిగా ఉంటుంది కూర, అదే ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇప్పుడు నేను మీడియంలో పెట్టుకున్నాను. ఇప్పుడు తగినంత ఉప్పు, ఈ ఫ్రైకి తగినంత ఉప్పు. నేను ఇంత తీసుకున్నాను, ఇంత వేయను. మాకు రుచికి తగినంత వేస్తాను, మేము చాలా తక్కువే తింటాము. సో మీరు రుచికి తగినంత మీరు వేసుకోండి. సో ఇలా వేగడానికి మళ్ళీ ఇంకో 5 to 6 minutes పడుతుందండి. మూత పెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే బాగా 50 to 60% వేగిపోయాయి. ఇందాకటి కన్నా మళ్ళీ ఇంకో 10%, ఎందుకంటే ఇందాక నుంచి నేను వేయిస్తూనే ఉన్నాను కాబట్టి ఆ 50 to 60% అయిపోయింది. ఇప్పుడు ఇంకొక 5 minutes అలా ఉంచేసి వదిలేయాలి. సిమ్లో పెట్టుకుని వదిలేయాలి. అవే చక్కగా ఎర్రగా వేగుతాయి. అప్పుడు మనం ఉప్పు వేసేసాం కాబట్టి లాస్ట్లో కారం వేసేద్దాం. కారంతో పాటు ఒక పొడి ఉంటుంది, మనం వంకాయ పొడి చేసి పెట్టుకుంటాం కదా, మినపప్పు, శనగపప్పు, ధనియాలు, జీలకర్ర, మిరియాలు, ఇవన్నీ నువ్వులు వేసి పల్లీలు వేసి మనం చేసి పెట్టుకుంటాం కదా వంకాయ కూరకి, గుత్తి వంకాయ కూరకి. ఆ పొడి ఒక 1 స్పూన్ జల్లేస్తే అయిపోతుంది అనమాట. సో ఇంకొంచెం వేగాలి. వేగాక మీకు మళ్ళీ చూపిస్తాను. వేగిపోయండి, బాగా వేగిపోయి ఉల్లి కారం పెట్టి కూడా చేసుకుంటారు. దొండకాయని రకరకాలుగా చేసుకుంటారు, చాలా బాగుంటుంది. అవియల్లో కూడా వేస్తారు. సో బాగా వేగిపోయాయి కాబట్టి ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు కారం వేసుకుందాం. ఇందాక మనం ఉప్పు వేసేసుకున్నాం, ఇప్పుడు కారం వేసుకుంటాను.
ఎందుకంటే మనం ఎలాంటి పచ్చిమిరపకాయలు యూజ్ చేయలేదు కాబట్టి, ఎలాంటి కారం పడలేదు కాబట్టి మంచి ఎర్రటి ఆశీర్వాద్ కారం ఒక 2 స్పూన్స్ ఎక్కువ, అంటే మనం తీసుకున్న కూరని బట్టి వేసుకోవాలి. నాకు ఈ కూరకి కరెక్ట్గా సరిపోతుంది. సో నేను ఇలా వేసేసాను మొత్తం కూరని. ఇలా ఈ ఉప్పు కారంతో బాగా కలిపేయాలి. అసలు చూస్తుంటే ఎలా ఉందో చూసారా, ఎంత టెంప్టింగ్గా ఉందో చూసారా, అంత టెంప్టింగ్గా ఉంటుందండి దొండకాయ ఫ్రై మాత్రం. నిజంగా చాలా చాలా ఫ్రైగా ఉంటుంది. ఎవ్వరూ అసలు తోసిపుచ్చలేరనమాట. మాకు వద్దు అన్నది ఇప్పటి వరకు నేను ఎప్పుడు వినలేదండి. పిల్లలతో సహా అందరికీ దొండకాయ ఫ్రై అంటే చాలా ఇష్టం. పెద్దవాళ్ళకే అనుకుంటాం. ఆలూ ఫ్రై తర్వాత చాలామందికి బెండి ఫ్రై తర్వాత దొండకాయ ఫ్రై అంత ఇష్టం. కాలీఫ్లవర్ ఫ్రై ఒకటి చాలా బాగుంటుంది. సో ఇవి బాగా వేగిపోయాయి కదండి, అంటే ఉప్పు కారంతో బాగా వేగాయి కదా. ఇప్పుడు నేను ఇందాక చెప్పిన వంకాయ పొడి. సో ఇందాక నేను ఏమేమి చెప్పానో ఇవన్నీ వేసుకుంటాం కదా మనం గుత్తి వంకాయ చేసుకునేటప్పుడు. ఇంతే వేయాలి, ఎక్కువ వేయద్దు, ఎందుకంటే డామినేట్ చేసేస్తుంది. సో ఇది ఇలా వేసేసి చక్కగా ఇందులో ధనియాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు, నువ్వులు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి, ఎండుమిరపకాయలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఆ కూరకి మంచి వాసన వచ్చి మంచి ఫ్లేవర్ వస్తుంది అన్నమాట. కూర చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇందాక మనం ఆవాల మెంతులు పౌడర్ కూడా వేసాం కాబట్టి చాలా చాలా బాగుంటుంది. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. చాలా 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 టేస్టీగా ఉండే, ఎక్సలెంట్గా ఉండే, నోరు ఊరించే దొండకాయ ఫ్రై మీ అందరికీ వచ్చు రాదని కాదండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క డిఫరెంట్ స్టైల్ ఉంటుంది, ఒక్కొక్కరు ఒక్కొక్క ఇంగ్రీడియంట్స్ మారుస్తారు, అంతే తేడా. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. అన్నంలో వేడి అన్నంలో నెయ్యి వేసుకుని చక్కగా తినండి. హ్యాపీగా 1-2 సార్లు తినేసేయండి. చక్కగా పెరుగన్నమో రసమో కలిపేసుకుని హ్యాపీగా తినేసేయండి, కడుపు నిండిపోతుంది. సో వెరీ వెరీ టేస్టీ దొండకాయ ఫ్రై అండి. నేను చెప్పినట్టు ఇలా చేసుకోండి, చాలా చాలా టేస్టీ అయిన కూరండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ప్లీజ్. సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, ప్రమోట్ చేయండి. నేను 1000 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నాను కాబట్టి నేను రీచ్ అయ్యేటట్టు చేయండి, ఓకేనా? మీరు చేస్తారని అనుకుంటాను, మీ సహకారం నాకు ఉంటుందని అనుకుంటున్నాను. బాయ్ అండి.